బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇటు రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకు వైసీపీ కుట్రలు పన్నుతుంది. అధికారం కోల్పోయామనే అసహనంతోనే ఇటు వైసీపీ నేతలు ఇలా చేస్తున్నారంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. చేసిన పాపాలను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఇటు వైసీపీ ట్రాప్లో టీడీపీ నేతలు పడొద్దు. ఏపీలో పరిస్థితులపై ప్రస్తుతానికి ఇటు ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా రెస్పాండ్ అయ్యారు. ఇటు ఏపీలో పరిస్థితులను చూస్తూ ఆవేదనను వ్యక్తపరిచారు. వరుస పరిణామాల ఆందోళనలు కలిగిస్తున్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో మొత్తానికైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ఇటు సీఎం చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు. అలాగే ఇటు ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా రెస్పాండ్ అవుతూ ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం గత పాలకులు చేసిన తప్పిదాలను తప్పుదోవ పట్టించేందుకే ఒక డిస్ట్రాక్షన్, ఒక డ్రామాని, అలాగే ప్రజల్ని, అలాగే పార్టీకి సంబంధించిన నాయకులని, నేతలని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆ ట్రాప్లో పడకూడదు అంటూ ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పుకొచ్చారు. ఆ ట్వీట్ని కూడా ఒకసారి ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ట్వీట్ని పెట్టారు. ఆ ట్వీట్ని కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు ఒకసారి ట్వీట్. రాష్ట్రంలో ఇటు టీడీపీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఇటు వైఎస్ చౌదరి, సుజనా చౌదరి రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయి. వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా అసభ్యంగా మాట్లాడటం ఖండించాల్సిన విషయం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. అయితే వ్యక్తిగత అలాగే భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యానికి విరుద్ధం, ఆ స్ఫూర్తికి విరుద్ధం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే కక్షపూరిత రాజకీయాలు రాష్ట్రానికి శ్రేయస్సు కాదు, ఖచ్చితంగా ప్రమాదకరం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఇటు చంద్రబాబు గారు ఇలాంటి ఘటనలను సహించరు, ఇది అందరికీ తెలిసిన విషయమే అంటూ ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఇటు చట్టబద్ధంగా పరిస్థితిని నియంత్రిస్తారని నమ్మకం ఉంది. ప్రజలు అవగాహనే ఏపీకి శ్రీరామ రక్ష అంటూ మొత్తానికైతే ఇటు సోషల్ మీడియాలో సుజనా చౌదరి కూడా రెస్పాండ్ అయ్యారు. సో మొత్తం మీద ఇటు చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయిన తర్వాత ఇటు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇటు సుజనా చౌదరి కూడా రెస్పాండ్ అయ్యారు. సో మొత్తం మీద టీడీపీ నేతలు ఎవరు ఈ ట్రాప్లో పడకూడదు, ఎవరు ప్రలోభాలకి వెళ్ళకూడదు, ఎవరు గొడవలు పెట్టుకోకూడదు, ఎవరిని ఇలా కించపరుస్తూ మాట్లాడడం కూడా సరైనది కాదు, వాళ్ళకు సరైన శిక్ష కూడా వేయాలంటూ ఇటు సుజనా చౌదరి కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికైతే దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ని కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ద క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ హ్యాస్ బీన్ ద కోర్ కల్చర్ ఆఫ్ వైసీపీ. సో రాజకీయాలని ఒక క్రైమ్గా, ఒక విధ్వంసానికి పాల్పడడం ఇటు వైఎస్ఆర్సీపీకి ఆనవాయితీగా మారింది అంటూ మొదటగా చెప్పారు. అలాగే ఏ లా అండ్ లాలెస్నెస్ వాస్ ఏ హాల్ మార్క్ ఆఫ్ ఇట్స్ టెన్యూర్. గడిచిన 5 సంవత్సరాలు, గడిచిన ప్రభుత్వ కాలం మొత్తం కూడా ఇలానే రాజ్యాన్ని వేలారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. వి ఎస్టాబ్లిష్డ్ ద రూల్ ఆఫ్ లా ఇన్ 2024. మేము ప్రభుత్వంలోకి, పాలనలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని అమలుపరిచే విధానాన్ని తీసుకొచ్చామంటూ చెప్పుకొచ్చారు. అవర్ కల్చర్ ఈజ్ ఎంపవర్మెంట్ అండ్ సర్వీస్ టు ద పీపుల్. ప్రజలకి సేవ చేయడం, అలాగే ప్రజలకి అభివృద్ధిని చూపించడం, ఇది మాత్రమే మాకున్న అలవాటు, మాకున్న కల్చర్ అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే ఈవెన్ ఇన్ అపోజిషన్ దే ఆర్ రిసార్టింగ్ టు అబ్యూస్ అవుట్ ఆఫ్ డెస్పరేషన్. ప్రస్తుతానికి ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ తప్పిదాలని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వంలో, ఇటు ప్రజల దగ్గర వాళ్ళు గెలవలేక ప్రభుత్వాన్ని కోల్పోయి వాళ్ళు ప్రస్తుతానికి ఒక్కొక్క రోజుని లెక్క పెట్టుకుంటున్నారు అంటూ మొత్తానికి అయితే చెప్పుకొచ్చారు. దే ఆర్ అన్హ్యాపీ అండ్ ఫ్రస్ట్రేటెడ్ టు సీ ఎవ్రీథింగ్ దే వన్స్ డెస్ట్రాయిడ్ బీన్ రీబిల్డ్. సో మొత్తానికైతే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని మేము సరిచేస్తున్నాం, దాన్ని చూసి తట్టుకోలేక ఇప్పుడు ఇలాంటి చర్యలకి దిగుతుంది అంటూ ఇటు వైసీపీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అలాగే హౌఎవర్ ద లా ఈజ్ సుప్రీం అండ్ వీ మస్ట్ అప్హోల్డ్ ద లా అండ్ ఆర్డర్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. సో మొత్తానికైతే చట్టం తన పని పోతుంది. ఖచ్చితంగా చట్టం అన్నిటికంటే అతీతమైంది అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే వీ విల్ నాట్ అలౌ ఎనీవన్ టు వైలేట్ ద రూల్ ఆఫ్ లా. ఎవరు ఇటు చట్టానికి ఎవరు చుట్టం కాదు, ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, అంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ ఇటు
సీఎం చంద్రబాబు నాయుడు అయితే ట్వీట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఇటు ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా టీడీపీకి సంబంధించిన శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరు కూడా ఈ ట్రాప్లో పడకూడదు, కావాలనే వైసీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావాలనే ఇలా చేస్తున్నారు, ఒక డిస్ట్రాక్షన్ పాలిటిక్స్, ఒక డ్రామా పాలిటిక్స్ని రన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మొత్తానికైతే ఇటు సుజనా చౌదరి కూడా రెస్పాండ్ అయ్యారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, ఇటు సుజనా చౌదరి చాలా క్లియర్గా ఇటు సీఎం ఇలాంటివన్నీ టాలరేట్ చేయరు, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ అని చూడొచ్చు. సో ఎలా చూడాలి, చర్యలు ఉండబోతున్నాయి అన్నట్ట, లేకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఈయన కూడా చెప్తున్నట్ట? బేసిక్గా వరుసగా జరుగుతున్న రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న సంఘటనలు కొంత ఆందోళన కలిగిస్తున్నమాట. వాస్తవ రాజకీయాల్లో ఇటువంటి ధోరణి ఇది కాదు అనేది సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. ఉదయం సిపిఐ నారాయణ కావచ్చు, లేకపోతే రాఘవులు సిపిఎం పార్టీకి సంబంధించిన రాఘవులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ అంశం మీద గట్టిగా మాట్లాడారు. మరోవైపు ఈరోజు ఉదయం చంద్రబాబు కూడా ఈ పార్టీలు వేరైనా లేకపోతే వ్యక్తులు వేరైనా ఈ అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎవరు తోక ఆడించినా దాన్ని కట్ చేస్తాం. నిన్న జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసిన నేతల మీద కూడా కేసులు కట్టే ప్రయత్నం చేసాం, కేసులు కట్టారు, దాంట్లో ఏమీ ఆలోచన లేదు. అట్ ద సేమ్ టైం కొంతమంది నేతల మీద కూడా కేసు కట్టారు. అలాగే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల మీద కూడా ఇబ్రహీంపట్నంలో కేసు కట్టారు. అయితే ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వంలోని మాజీ ఎంపీగా, తర్వాత సీనియర్ నేతగా ఉన్న, ఇప్పుడు ప్రస్తుత విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న, బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి పెట్టిన పోస్ట్ కొంత పరిస్థితి ఏం జరుగుతుందో అర్థమవుతుంది. బేసిక్గా ఆయన చాలా క్లియర్ గా చాలా అంశాలని మెన్షన్ చేసిన పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయి. వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా అసభ్యంగా మాట్లాడటం ఖండించాల్సిన అవసరం, ఖండించాల్సిన విషయం కూడా. చట్టపరంగా ఈ వ్యవహారం మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి. అయితే వ్యక్తిగత భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అయితే మీరు కేసులు కట్టండి, లేకపోతే ఇంకోటి చేయండి, కానీ భౌతిక దాడులు వ్యక్తిగతంగా దిగడం అనేది చట్ట విరుద్ధమని ఆయన సుజనా చౌదరి మాట్లాడుతున్న పరిస్థితి. కక్ష రాజకీయాల్లో రాష్ట్ర శ్రేయస్కు, అంటే ఈ కక్ష రాజకీయాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర శ్రేయస్కు మంచిది కాదు అని ఆయన చెప్తున్న పరిస్థితి. చంద్రబాబు గారు ఇలాంటి సంఘటనలను సాగించడం ఇది అందరికీ తెలిసిన విషయమే. చట్టబద్ధంగా పరిస్థితిని నియంత్రిస్తారనే నమ్మకం, ప్రజల అవగాహనకే ఏపీ శ్రీరామ రక్ష, అవగాహనే ఏపీకి శ్రీరామ రక్ష అని చెప్పమంటారు. అయితే కొంత జరిగిన వ్యవహారం మీద కొంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. అంటే మీరు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు చట్టపరంగా తీసుకోవాల్సిన పోస్ట్ ఏముందో దాన్ని తీసుకోవడంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ వ్యక్తిగతంగా ఇండ్లకు వెళ్ళడం, లేకపోతే అక్కడ దాడులు చేయడం, అక్కడ తగలు పెట్టడం, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ భయప్రాంతాలను చేయడం, ఇట్లా వందల మందిని జనాలను తీసుకుపోయి దాడులు చేయడం, అక్కడ కనిపించిన వాహనాలన్నింటినీ ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అనేది చాలా క్లియర్ గా సుజనా చౌదరి చెప్తున్నారు. అయితే మరోవైపు చంద్రబాబు కూడా కొందరు ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు దాకా ప్రతిపక్ష పార్టీగా వ్యవహరిస్తున్న వైసీపీ ఈ రౌడీ ఎలిమెంట్స్ ని పెంచే ప్రయత్నం చేస్తుంది, కొంత కుట్రలు చేసే పరిస్థితి, మీరు ఎక్కడ తొందరపడి ఆ కుట్రల్లో భాగస్వామ్యం కాకండి అని చెప్పి చంద్రబాబు కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. కానీ ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఈ కంపారిజన్, తర్వాత ఒకరి మీద ఒకరు దాడులు, తర్వాత నువ్వు రోడ్డు మీద దాడులు, ఇళ్ల మీద దాడులు, ఇవన్నీ కూడా కొంత రాష్ట్రంలో ఏం జరగబోతుంది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకు ఆలోచన గట్టిగా వస్తున్న పరిస్థితిని. సో ఇమీడియట్ గా వ్యవహారాన్ని ఎంత దూరంలో తగ్గించుకుంటే, ఎంత త్వరగా తగ్గించుకుంటే అంత బాగుంటుంది అనే ఒక చర్చ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ వ్యవహారాన్ని ఎంత క్లోజ్ గా తీసుకుంటారో, ఎంత స్పీడ్ గా దీన్ని తగ్గించే వ్యవహారం చేస్తారు, నార్మల్ పొజిషన్స్ కి వస్తే మంచిది అనేది కూటమిలో ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. సుజనా చౌదరి కూడా ఆ సందర్భంగా ట్వీట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద ఇటు గడిచిన 48 గంటల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటు వైసీపీకి సంబంధించిన నాయకుల ఇళ్లపైన దాడులు ఏవైతే జరిగాయో వాటిని ఉద్దేశించి ఇటు బీజేపీ వెస్ట్
ఎమ్మెల్యే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే బీజేపీ సుజనా చౌదరి రెస్పాండ్ అవుతూ ఎవరు భౌతిక దాడులకి ఎవరు వ్యక్తిగతంగా ఎవరిని దాడులు చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా వీటన్నిటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన చర్యలు తీసుకుంటారు, వీటన్నింటినీ ఆయన సహించరు అంటూ ఇటు సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశించి మాట్లాడారు. సో మొత్తం మీద ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ఇటు కూటమికి సంబంధించిన నేతలు కూడా ఈ విషయాన్ని గడిచిన 48 గంటల్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా పరిగణిస్తున్నారు. వాటన్నిటిని కూడా ఆలోచించి ఖచ్చితంగా వీటి మీద రెస్పాండ్ అవ్వద్దు, పార్టీకి సంబంధించిన నాయకులు కానీ నేతలు కానీ ఇళ్లపైకి వెళ్ళి దాడులు చేయడానికి కూడా ఖండిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇటు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వ్యక్తిగతంగా ఆయన గౌరవానికి భంగం కలిగించాలా ఎవరైనా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదంటూ మొత్తానికైతే చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన ట్వీట్ని కూడా మనం చూసాం. ఒకసారి ఈ 48 గంటల్లో జరిగిన సంఘటనలన్నిటిపై మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.